ఓకే. ఓకే. అర్థమైంది. ఒక నిమిషం. ఆ! ఎక్కిచ్చాం. ఇది ఏవండి అన్న. గురకతో పాటు ఇంకేమైనా ఉందా అందులో? ఈ బురక ఒకటే ఉంది గానీ మన మొట్ట పిల్లలు అవి ఉన్నాయి. మొట్ట పిల్లలు మనం ఇక్కడ మన దగ్గరది ఫ్లోర్ అది ఇది పోతే మొట్ట పిల్లలు ఇట్లా ఏం లేకుండా చనిపోయినాయి. ఆ! ఓన్లీ బురక పోతలేదు. ఇది మందు పోసినా కూడా చనిపోవట్లేదు. ఇప్పుడు మందు కొడితే గురకే కాదు మిగిలినవన్నీ చచ్చిపోతాయి చెట్లు. మనకు బురక కూడా పోవాలన్న. అది ఏం మందు కావాలి? నేను చెప్పేది ఒకసారి వినండి. అన్న. నేను ఇప్పుడు ముందు చెప్తా. ఆ, మీరు అది కానీ కొడితే గురక కాదు అసలు చెట్లు ఏమన్నా సరే చచ్చిపోతాయి. ఏం మందు అన్న అది? ఆ ముందు మరి మిగిలిన ఏమి ఉండవు. మంచి మీకు కావాల్సి అనుకున్నాయని తీసేసుకోవాలి ముందే సపరేట్గా. మొత్తం మనకు అద్దలు ఏముండద్దు, ఇక ఏం లేకుంటేనే కావాలి. అయితే పందుకొక్కు బిళ్ళలని ఉంటాయండి. ఎంత ట్యాంకు? అన్న, ట్యాంక్ ఎంత అంటున్నా? చెరువు ఎంత? చెరువు ఒక్కొక్కటి ఎకరం 2 ఎకరాలు ఉంటాయి వాళ్ళు. ఇప్పుడు చెరువు ఎంత? 2 ఎకరాలు అది మొత్తం 5 ఎకరాలు అన్న. 5 ఎకరాలు ఒకటే చెరువా విడివిడి చెరువులా? విడివిడి అంటే ఎకరం ఎకరం ఉంటాయి. ఎకరం ఎకరం ఉంటాయి. అవును. ఓకే. 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 నువ్వు ఎకరం ఎకరం చెరువుల్లో అవును. ఎకరానికి కేజీ కేజీ పందుకొక్కు బిళ్ళలను షాప్లోకి వెళ్ళి అవి ఎవరు పడితే వాళ్ళకి ఎవరు అర్థమైందా? పందుకొక్కు బిళ్ళలో అని అడిగితే ఎవరు పడితే వాళ్ళకి ఎవరు. మళ్ళీ ఆధార్ కార్డులు అవి కూడా తీసుకోవచ్చు కొన్ని చోట్ల. చెరువులో కొట్టుకుంటాకండి చేపలు చచ్చిపోవడానికి అని అడిగామని పెడతారు పందుకొక్కు బిళ్ళలు. మొత్తం ఏం లేకుండా చనిపోతాయి కదా? అసలు ఏం ఉండవండి. అసలు మొత్తం అన్నీ చచ్చిపోతాయి. అసలు అన్న, చేపలే కాదండి మొత్తం. మీరు ముందు కొట్టిన తర్వాత చేతులు నోట్లో పెట్టుకోమాకండి. ఓకేనా? చేతులు అవి శుభ్రంగా కడుక్కుని అప్పుడు ఏమైనా తినండి. ఓకే. ఓకే. మొహానికి మాస్క్ కూడా పెట్టుకోండి. అది బిళ్ళలు అంటే ఏ టైప్ ఉంటాయి? మన ట్యాబ్లెట్లు ఇది ఉంటాయి చూడండి. ఏం బిళ్ళి కలర్ రౌండ్లు ఉంటాయి. ఐడియా ఉన్నాయా? కలర్ రౌండ్లు బట్టలు వేస్తారు చూడు కలర్ రౌండ్లు. అన్న ఫోటో ఉందా అన్న దాన్ని? అలా ఉంటాయి. పందుకొక్కు బిళ్ళ అన్నట్టు చాలు. డబ్బాలు మీరు పందుకొక్కు బిళ్ళ అడిగారు ఉంటాయి. కేజీ డబ్బాలు ఉంటాయి. అంటే ప్యాకెట్ కాదు డబ్బానే అది. లిక్విడేనా? లిక్విడ్ కాదు డబ్బా అన్న. గింజలు వెళ్ళామంటాయి మామూలు. మనకి కలర్ రౌండ్లో ఐడియా ఉందా నీకు? బట్టలు వేస్తారు వాసన రాకుండా. బిళ్ళలు తెల్లగా ఉంటాయి. తెల్లకుండా అలా ఉంటాయి ఇవి కూడా. ఒక్క పిల్ల మీరు కనీసం ఎకరానికి కేజీ చొప్పున కొట్టేయండి. డైరెక్ట్ జల్లుడే కదా? జల్లండి మామూలు. మనకి చేలో వరి చేలో ఇత్తనాలు చల్లుతారు చూడండి. అలా చెరువు అంతా చల్లి దాంట్లో గేదెల బోదలైంది దిగోగా దిగో. ఒక 10 రోజులు కరెక్ట్గా 10 రోజుల వరకు ఏమి వేయొద్దు అందులో. పందుకొక్కు బిళ్ళలు కొట్టిన తర్వాత చెరువులో ఉన్న క్రిములు కీటకాలు బ్లూ ప్యాంటీను మైక్రోసిస్ట్ అన్నీ చచ్చిపోతాయి. అట్లయితే తర్వాత 10 రోజుల తర్వాత కరెక్ట్గా అవి కొట్టిన 4వ రోజు ఎకరానికి 5 కేజీలు బెల్లం కొట్టు. 4వ రోజు 4 రోజులు అయిపోయిన తర్వాత 5వ రోజు ఆగిపో. మళ్ళీ 6వ రోజు ఎకరానికి 50 కేజీలు సూపర్ కొట్టు. 6వ రోజు అయిపోయిన తర్వాత 7వ రోజు 8వ రోజు ఆగు. 9వ రోజు ఒక 50 బిళ్ళలో 100 బిళ్ళలో వదులు. దాన్ని మచ్చు కడతాం అంటారు. చేపపిల్ల ఓ 50 బిళ్ళలో 100 బిళ్ళలో వదిలిన తర్వాత అందులో ఎన్ని చచ్చిపోతున్నాయో చూడు. మ్యాక్సిమం ఏం చావో. ఒకవేళ చచ్చిపోతే మళ్ళీ ఇంకో 2 రోజులు ఆగు. మళ్ళీ ఇంకో 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 50 పిల్లలు వదులు. 50 పిల్లలు వదిలిన తర్వాత నువ్వు చెరువు చుట్టూ చూసుకుంటా ఉండు. అలాగే తెల్లారి గట్ల 5ంటికల్లా చెరువు కాడికి వెళ్ళిపో. ఎండ రాకముందే దేనికైనా అంటే ఏమైనా చచ్చిపోయినాయి అనుకో కాకులు కొంగలు తినేస్తాయి ముందు. అవి తినకుండా మనకు కాపాడుతాయి ముందు. అర్థమైందా? అర్థమైందన్న. అప్పుడు అవి చూసుకున్న తర్వాత దాని తర్వాత అప్పుడు నువ్వు ఎంత నెంబర్ వేయాలనుకున్నావు అంత నెంబర్ వేసుకో. అప్పుడు పిల్ల ఆగుద్ది. మచ్చు కట్టకుండా ఈ కట్టకుండా నువ్వు డైరెక్ట్ ముందు పిల్ల వేసావు అనుకో మొత్తం తెల్లారికి ఏముండదు చెరువు మల్లెపూలే. ఓకేనా? సరే అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే. 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 ఉంటా మరి.